ఈ సన్నివేశాలు చూసే లోపలే మనకి ఈ ప్రాంతం అర్థమైపోతుందండి. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి బీచ్. ఆ బీచ్లో అనేక ప్రదేశాలు ఉన్నాయి. అయితే వీటిని ఎంజాయ్ చేయడానికి మనకైతే ఒక్కరోజు టైం అయితే సరిపోదండి, 2-3 రోజులు కావాల్సి వస్తుంది. ఆ బోటింగ్ కానివ్వండి, వివేకానంద టెంపుల్ కానివ్వండి, సన్ రైజెస్ కానివ్వండి, సన్సెట్, అలా ఎన్నో ప్లేసెస్ అయితే మైమర్పించేలాగా ఉన్నాయి. అయితే మేము ఎంజాయ్ చేసినటువంటి వీడియోనైతే మీరు చూడండి, ఓకే, ఆనందించండి. స్వామి బుట్కిట్టు ఓడి పుట్టిరా ಬನ್ನಿ ಬನ್ನಿ ನೋಡೈತಲ್ಲ ಏನು ಸುಮ್ಮನೆ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಸೂರ್ಯ ಏನು ನೀವು ಮಾತ್ರ ಪ್ರಕಾಶ ಕೈ ಎತ್ತ ತಲೆ satu మేము కన్యాకుమారి వద్దకు వచ్చాం. ఇక్కడ బోట్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సన్నివేశాలు మీరు చూడండి. ఇక్కడ బోట్లో ప్రయాణించవచ్చు. ఏ బోట్, రైట్ 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 రైట్, క్యూ 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 క్యూ, జెంట్స్ ఏ బోట్ స్ట్రైట్. ఇది సముద్రము. బుద్ధుడి మండపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రదేశం వివేకానంద. కరెక్ట్, తప్పుడు పప్పులో కాలేసినాం మనం. వివేకానందుడు గౌతమ్ బుద్ధుడు అని పట్టినాం అప్పటి నుంచి. వీడియో కాల్ కాదు, మామూలు వీడియో రికార్డింగ్. ఈ అప్ప వివేకానందుడు కరెక్ట్, గౌతమ్ బుద్ధుడు కాదు. ఇది ఈ గౌతమ్ బుద్ధుడు రాక్ ప్రదేశం నుంచి తీస్తున్నటువంటి దృశ్యాలు. ఎంతోమంది పర్యాటకులు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వీక్షిస్తున్నారు. మీరు కూడా చూడండి. ఇది కిందటి ప్రాంతము. అక్కడ అలలు చూడండి ఎంత బాగా వచ్చుచున్నాయి. ఇక్కడ బోట్ వచ్చుచున్నది. ఇక్కడ అందరూ దిగి వాటర్ ప్రాంతంలో అక్కడ ఒక పెద్ద బోట్ వచ్చుచున్నది. ఇట్లా పడవ ప్రయాణం ద్వారా ఎంత దూరం కూడా పోవచ్చు.
ఇదంతా కన్యాకుమారి ప్రాంతం. ఇక్కడంతా పర్యాటకుల కన్యాకుమారి సమీపంలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అదే ఎదురుగా వివేకానందుడి విగ్రహం, తర్వాత వివేకానందుడి మండపము, అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా చూడొచ్చు. ఇక్కడ ఎంతో బాగా అలలు కూడా వస్తుంటాయి. ఇది ఒక పర్యాటక ప్రదేశం. ఇక్కడ కనిపిస్తున్న అతను ఈ ఇసుకలో నుంచి రంగురాళ్ళు ఎంత బాగా తీస్తాడో మీరు ఈ వీడియోలో చూడండి. చాలా లోతుంది ఇది. నేను లోపల జారిపోతున్నా. బ్యాగ్ ఉందా వెనకాల చూస్తుంటప్పుడు? కింద కింద తోడుతుంది. నీళ్ళు కూడా ఎక్కువ పెట్టలేదు, మనం ఉన్న దానికి. అది పెద్దదే, అలా పెద్దదే సరే. సన్సెట్ అదిలే. బాబు చూడ పోయి చూడ బాబా. క్లాస్